ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: రాజ్యసభకు మోగిన నగారా, ఫిబ్రవరి 8న నోటిఫికేషన్. ఈ ఏడాది కూడా విద్యుత్ వినియోగదారులకు ఊరట. రాష్ట్రంలో 30 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ. వచ్చే నెల 4 వరకు కులగణన గడువు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చుక్కెదురు. సోరెన్ కోసం ఈడీ వెదుకులాట. 56 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు. స్క్రీన్ టైంపై నియంత్రణ ముఖ్యం. పరీక్షా పే చర్చలో విద్యార్థులకు మోదీ సూచనలు. డీప్ ఫేక్ ఆందోళనకరం. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల. అమెరికాలో భారతీయ విద్యార్థి దారుణ హత్య. ఈ ఏడాది 10 పరీక్షా విధానంలో స్వల్ప మార్పులు. అదే పనిగా బరువు పెరుగుతున్నారా? అయితే ఈ సమస్యలున్నాయేమో చూసుకోండి. ఈరోజు వార్తలను చూద్దాం. రాజ్యసభకు మోగిన నగారా, ఫిబ్రవరి 8న నోటిఫికేషన్. రాష్ట్రంలో వచ్చే ఏప్రిల్ 2న ఖాళీ కానున్న 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ జారీ చేసింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను ఫిబ్రవరి 8న జారీ చేయనుంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఫిబ్రవరి 15 కాగా ఫిబ్రవరి 16న నామినేషన్లను పరిశీలిస్తారు. వాటి ఉపసంహరణకు తుది గడువు ఫిబ్రవరి 20. పోలింగ్ను ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపును ఫిబ్రవరి 27వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. గతంలో రాష్ట్ర కోటాలో రాజ్యసభకు ఎన్నికైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కనకమెడల రవీంద్రకుమార్, సీఎం రమేష్ల పదవీకాలం ఏప్రిల్ 2తో పూర్తి కానుంది. ఖాళీ కానున్న ఈ 3 రాజ్యసభ స్థానాలకు ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా విద్యుత్ వినియోగదారులకు ఊరట. రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు వరుసగా 2వ ఏడాది శుభవార్త. 2024-25లో వినియోగదారులపై ఎలాంటి విద్యుత్ భారం పడకుండా డిస్కంలు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. రాబడి, వ్యయాలు సమానంగా ఉన్నందున సాధారణ ప్రజలతో పాటు పారిశ్రామిక వర్గాలపై ఎలాంటి భారం లేకుండా పాత టారిఫ్లనే కొనసాగిస్తున్నట్లు 3 డిస్కంలు తెలిపాయి. సోమవారం విశాఖపట్నంలోని ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయంలో ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సివి నాగార్జునరెడ్డి, సభ్యులు ఠాకూర్ రామ్సింగ్, పీవీఆర్ రెడ్డి నేతృత్వంలో బహిరంగ వర్చువల్ విచారణ మొదలైంది. ప్రజాభిప్రాయ సేకరణలో ఏపీఈఆర్సీ అధికారులతో పాటు ఇంధన శాఖ, ట్రాన్స్కో, జెన్కో, ఈపీడీసీఎల్, సిపిడిసిఎల్, ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యుత్ సంస్థల ప్రతిపాదనలకు సంబంధించి తొలి రోజు 17 మంది అభిప్రాయాలు తెలియజేశారు. కార్యక్రమంలో ఏపీఈఆర్సీ సెక్రటరీ డి రమణయ్య శెట్టి, విద్యుత్ పంపిణీ సంస్థల డైరెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 30 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ. రాష్ట్రంలో 30 మంది ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. అదనపు డీజీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్గా ఉన్న కుమార్ విశ్వజిత్ను అదనపు డీజీ రైల్వేస్గా నియమించింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ సెల్ విభాగంలో ఐజీగా ఉన్న డాక్టర్ కొల్లి రఘురామరెడ్డిని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీగా బదిలీ చేసింది. డ్రగ్ కంట్రోలర్ డీజీగా కూడా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. వీరితో పాటు మరో 28 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి
సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే నెల 4 వరకు కులగణన గడువు. రాష్ట్రంలో కులగణన ప్రక్రియను ఫిబ్రవరి 4 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి గిరిజాశంకర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఈ నెల 19న ప్రారంభించి 29 నాటికి పూర్తి చేయాలని తొలుత నిర్ణయించారు. అయితే కులగణన వివరాల నమోదుకు ఉపయోగించే మొబైల్ యాప్లో వరుసగా 3 రోజులు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రక్రియ ఆలస్యమైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 1.67 కోట్ల కుటుంబాలు ఉన్నట్లు అంచనా. ముందుగా అనుకున్న గడువు సోమవారం సాయంత్రానికి 87.04%తో 1.46 కోట్ల కుటుంబాల వివరాల నమోదు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన కుటుంబాల వివరాలను నమోదు చేసేందుకే ఈ ప్రక్రియను వచ్చే నెల 4 వరకు పొడిగించినట్లు వెల్లడించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చుక్కెదురు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలతో పాటు ఎమ్మెల్సీ సి రామచంద్రయ్యలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీలో చీఫ్ విప్ మధునూరి ప్రసాద్ రాజు, మండలిలో చీఫ్ విప్ మేరిగ మురళీధర్ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్లు జరుపుతున్న విచారణకు సంబంధించిన తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అలాగే స్పీకర్, చైర్మన్ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు తమకు 4 వారాల గడువునిచ్చేలా ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న వారు చేసిన అభ్యర్థనను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అసెంబ్లీ సెక్రటరీ జనరల్, అసెంబ్లీ స్పీకర్లతో పాటు ఫిర్యాదుదారు అయిన మధునూరి ప్రసాద్ రాజును ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సోరెన్ కోసం ఈడీ వెదుకులాట. భూ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను ప్రశ్నించేందుకు సోమవారం ఉదయం ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లిన ఈడీ అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఇంట్లో లేరని, ఎక్కడున్నారో జాడ తెలియడం లేదని, సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని అధికారులు చెప్పారు. జనవరి 27 రాత్రి రాంచీ నుంచి ఢిల్లీ బయలుదేరిన సోరెన్ ఎక్కడున్నారో తెలియడం లేదన్నారు. జనవరి 31 మధ్యాహ్నం రాంచీలోని నివాసంలో అందుబాటులో ఉంటానని ఆయన నుంచి మెయిల్ అందినట్లు తెలిపారు. ఈడీ అధికారులు రాత్రి దాకా ఢిల్లీ నివాసంలోనే పడిగాపులు కాశారు. సోరెన్ ఆచూకీ దొరికేదాకా అక్కడే ఉంటామని స్పష్టం చేశారు. ఆయన గురించి ఢిల్లీ విమానాశ్రయాన్ని కూడా అప్రమత్తం చేసినట్లు తెలిపారు. తనకందిన తాజా సమన్లను కక్ష సాధింపు చర్యగా మెయిల్లో సోరెన్ అభివర్ణించారు. 56 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలు ఏప్రిల్లో ఖాళీ అవుతున్నాయి. వాటికి ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ రానుంది. 15 వరకు
నామినేషన్ల స్వీకరణ, 16న పరిశీలన, 20 వరకు ఉపసంహరణ ఉంటాయి. ఫిబ్రవరి 27న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 5 గంటలకు కౌంటింగ్ ముగించి ఫలితాలను ప్రకటిస్తారు. పదవీకాలం ముగుస్తున్న ఎంపీల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు తదితరులు ఉన్నారు. స్క్రీన్ టైంపై నియంత్రణ ముఖ్యం. పరీక్షా పే చర్చలో విద్యార్థులకు మోదీ సూచనలు. అధిక సమయం స్క్రీన్లకు అతుక్కుపోతే అది నిద్రపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని విద్యార్థులను ప్రధాని మోదీ సున్నితంగా హెచ్చరించారు. దేశవ్యాప్తంగా పరీక్షల వేళ విద్యార్థుల ఒత్తిడిని పోగొట్టే ప్రయత్నంలో భాగంగా కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ నిర్వహిస్తున్న 7వ విడత పరీక్షా పే చర్చ కార్యక్రమంలో సోమవారం ఢిల్లీలోని భారత మండపంలో జరిగింది. వర్చువల్గా పాల్గొన్న కోట్లాది మంది విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. జీవనశైలి సక్రమంగా ఉండాలంటే ఏది అతిగా ఉండకూడదు. అతి స్క్రీన్ టైం, రీల్స్ చూడడం నిద్రాకాలాన్ని మింగేస్తుంది. ఆధునిక వైద్యశాస్త్రం ప్రకారం నిద్ర అనేది అత్యంత కీలకం. అలాంటి నిద్ర తక్కువ కాకుండా చూసుకోవాలి. రోజు కొద్దిసేపు ఎండలో గడపాలి. ఫోన్కు ఛార్జింగ్ లాగే పిల్లలకు పౌష్టికాహారం ముఖ్యం. ఎక్సర్సైజ్ చేసి ఫిట్గా ఉండాలి. అప్పుడే చక్కగా చదవగలరు అని ప్రధాని మోదీ అన్నారు. డీప్ ఫేక్ ఆందోళనకరం. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రముఖుల ఫోటోలు, వీడియోలను దుర్వినియోగం చేస్తూ కృత్రిమ మేధతో సృష్టిస్తున్న డీప్ ఫేక్ నకిలీ ఫోటోలు, వీడియోల ధోరణి అత్యంత భయంకరమైనదని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. ప్రఖ్యాత పాప్ గాయని టైలర్ స్విఫ్ట్ నకిలీ అసభ్య ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీనిపై ఒక ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ల ఆవేదన వెలిబుచ్చారు. ప్రముఖుల డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోల సృష్టి, వ్యాప్తికి అడ్డుకట్ట పడాల్సిందే. ప్రభుత్వాల, సోషల్ మీడియా సంస్థల తక్షణ స్పందన అవసరం. సురక్షితమైన వాస్తవిక సమాచారం మాత్రమే ఆన్లైన్లో లభించేలా సాంకేతికతను, రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలి. ప్రభుత్వాలు నిబంధనలను సవరించి కట్టుదిట్టం చేయాలి. ఇది మనందరి బాధ్యత అని అన్నారు. అమెరికాలో భారతీయ విద్యార్థి దారుణ హత్య. అమెరికాలో భారతీయ విద్యార్థి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. డ్రగ్స్కు బానిసైన ఒకడు ఆయన్ను సుత్తితో దారుణంగా కొట్టి ప్రాణాలు తీశాడు. హర్యానాకు చెందిన వివేక్ సైని బీటెక్ పూర్తి చేసుకుని 2 ఏళ్ల క్రితం అమెరికా వెళ్ళాడు. ఇటీవలే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో MBA పూర్తి చేసిన అతడు జార్జియా రాష్ట్రం లిథోనియా నగరంలో ఉంటూ ఓ స్టోర్లో పార్ట్ టైం క్లర్క్గా పనిచేస్తున్నాడు. అదే స్టోర్ వద్ద నిలువ నీడలేని జూలియన్ ఫాల్క్నర్ అనే డ్రగ్ అడిక్ట్ ఉంటున్నాడు. వివేక్ అతడికి 2 రోజులుగా నీళ్లు, చిప్స్, కోక్ ఇస్తున్నాడు. చలి నుంచి కాపాడుకునేందుకు జాకెట్ సైతం అతడికి ఇచ్చాడు. ఈ నెల 16వ తేదీన ఫాల్క్నర్ ఇంటికి వెళ్తున్న వివేక్కు అడ్డుగా నిలిచాడు. అడ్డు తొలగకుంటే పోలీసులకు చెబుతానంటూ హెచ్చరించాడు. అతడు లక్ష్య పెట్టక సుత్తితో వివేక్పై దాడికి దిగాడు. వివేక్ తలపై 50 సార్లు సుత్తితో మోదాడు. సమాచారం అందుకుని పోలీసులు వచ్చేసరికి వివేక్ మృతదేహం వద్దే ఆ ఉన్మాది ఉండటం గమనార్హం. ఈ ఏడాది 10 పరీక్షా విధానంలో స్వల్ప మార్పులు. రానున్న 50 రోజుల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 18 నుంచి ఈ పరీక్షలకు విద్యాశాఖ శ్రీకారం చుట్టనుంది. 10వ తరగతి పరీక్షల్లో
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం పరీక్షల విధానంలో పలు మార్పులు చేపట్టింది. గత విద్యా సంవత్సరంలోనే భారీ మార్పులకు శ్రీకారం చుట్టగా ఈ ఏడాది 10 పరీక్షల విధానంలో స్వల్ప మార్పులు చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యాశాఖలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. నాడు నేడు, జగనన్న అమ్మఒడి, 1వ తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ పాఠశాలల్లోనే జూనియర్ కళాశాలల ఏర్పాటు, ఇలా పలు నూతన సంస్కరణలకు నాంది పలికారు. వీటిలో భాగంగానే ఈ ఏడాది 10 పబ్లిక్ పరీక్షల్లో 6 సబ్జెక్టులను 7 పరీక్షలుగా నిర్వహిస్తున్నారు. అదే పనిగా బరువు పెరుగుతున్నారా? అయితే ఈ సమస్యలున్నాయేమో చూసుకోండి. హైపోథైరాయిడిజం, థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోన్లను విడుదల చేయకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. మెనోపాజ్ దశకు చేరినా బరువు పెరిగే అవకాశం ఉంది. ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం, హార్మోన్లలో అసమతుల్యత వంటివి ఇందుకు కారణాలు. బరువు పెరగగానే కడుపు కట్టేసుకోవడంపైనే దృష్టి పెట్టకూడదు. తగిన కారణాన్ని కనుక్కుని ఆ పైన తగ్గే మార్గంపై దృష్టి పెట్టాలి. పీసీఓఎస్, దీంతో నెలసరి సమస్యలు, గర్భధారణలో ఇబ్బందులు, మొటిమలు, యాక్నే వంటి సమస్యలు వస్తాయని తెలిసిందే. వీటితో పాటు హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడి అధిక బరువుకు దారితీయవచ్చు. ఒత్తిడి, చీటిమాటికి అలసిపోతుంటాం, కాస్త నిద్రపోతే సర్దుకుంటుంది లెమ్మని తేలిగ్గా తీసుకుంటాం. కానీ కొన్నిసార్లు ఈ ఒత్తిడి తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. ఇలాంటప్పుడు విడుదలయ్యే కార్టిజాల్ హార్మోన్ ఆకలిని పెంచుతుంది. తీపి, అధిక కొవ్వులుండే ఆహారం తినేలా ప్రేరేపిస్తుంది. నిద్రలేమి, జీర్ణ ప్రక్రియ మందగించడం వంటివన్నీ అధిక బరువుకు కారణమవుతాయి. అలసిన శరీరం తనంతట తానుగా మరమ్మత్తు చేసుకోవడానికి నిద్ర ఎంతగానో ఉపకరిస్తుంది. తరచూ ఆలస్యంగా నిద్రపోవడం, తగినంత సమయం కేటాయించకపోవడం కూడా బరువును పెంచేస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. రన్నరప్ అనిరుద్ధ్ జోడీ ఫ్రాన్స్లో జరిగిన క్వింపెర్ ఏటీపీ ఛాలెంజర్ టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్కు చెందిన అనిరుద్ధ్ చంద్రశేఖర్ పురుషుల డబుల్స్ విభాగంలో రన్నరప్గా నిలిచాడు. సోనం మస్కర్కు రజత పతకం. ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్కు 5వ పతకం లభించింది. కైరోలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో సోనం మస్కర్ రజత పతకం సాధించింది. ఆంధ్ర ఘన విజయం. రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో ఆంధ్ర జట్టు వరుసగా 2వ విజయం సాధించింది. ఛత్తీస్గఢ్ జట్టుతో సోమవారం ముగిసిన ఎలైట్ గ్రూప్ బి లీగ్ మ్యాచ్లో రికీ భుయ్ కెప్టెన్సీలోని ఆంధ్ర జట్టు 126 పరుగుల తేడాతో గెలిచింది. ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్లో తొలిసారి టాప్ ర్యాంక్లో భారత టెన్నిస్ స్టార్ బోపన్న. ఈ ఘనత సాధించిన అతిపెద్ద వయస్కుడిగా ప్రపంచ రికార్డు. క్వార్టర్ ఫైనల్లో భారత్. పురుషుల హాక్ 5A సైడ్ ప్రపంచ కప్ టోర్నమెంట్లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పట్నా పైరేట్స్కు 8వ గెలుపు. ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్లో సొంత గడ్డపై పట్నా పైరేట్స్ జట్టు అదరగొట్టింది. గుజరాత్ జైంట్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ జట్టు 32-20 పాయింట్ల తేడాతో నెగ్గింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే
20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.